జుబేదార్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఆ మూవీ అయితే బాగానే ఉంది ఒక మాదిరిగా. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్కి అండ్ మిర్జాపూర్ వెబ్ సిరీస్లో మున్నబ్బయ్య క్యారెక్టర్ లాంటి వాడితో గొడవ ఎలా స్టార్ట్ అయింది, ఈ గొడవ వల్ల ఎంత రచ్చ అయింది అనేది మెయిన్ స్టోరీ. మూవీలో క్యారెక్టర్స్ని బిల్డ్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు, మ్యాక్సిమం ఒక 40 minutes వరకు. అప్పటి వరకు మూవీ మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దు, బట్ మూవీ ఎక్కడ ల్యాగ్ అనిపించదు, చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది స్టార్టింగ్ 40 minutes. మెయిన్గా ఈ మూవీలో క్యారెక్టర్స్ డిజైనింగ్ అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మన వెబ్ సిరీస్లో చూస్తాం కదా, సేమ్ అదే టైప్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ అనేవి ప్లాన్ చేసుకున్నారు ఇందులో కూడా. అది నాకు బాగా నచ్చింది, చాలా బాగా కనెక్ట్ అవుతాం కూడా మనం ఈ క్యారెక్టర్స్కి. ఇంకా మూవీలో మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళాక ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుందేమో అని అనుకున్నా, కానీ కొంచెం స్టోరీలో డెవలప్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి పర్లేదురా బాగానే ఉంది మూవీ అనే ఫీల్ ఇస్తుంది. సెకండ్ హాఫ్లో సీన్స్ ఇంకా స్ట్రాంగ్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ కొన్ని సీన్స్ వరకు ఓకే, కానీ మిగతా సీన్స్ అయితే బాగానే ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తాయి, కానీ సంథింగ్ ఏదో మిస్ అవుతున్న ఫీల్ ఇస్తుంది. కొన్ని క్లైమాక్స్ అయినా గ్రిప్పింగ్గా సంథింగ్ ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ అలా ఏముండదు, చాలా సింపుల్గా కానిచ్చేశారు. మూవీ స్టార్టింగ్లో ఇసుక గురించి ఒక టాపిక్ చూపించారు, ఆ ఇష్యూ గురించి లాస్ట్లో ఏదైనా పెట్టుంటే బాగుండి అనిపించింది, కానీ జస్ట్ అలా వదిలేశారు అంతే. మూవీ స్టార్ట్ అవ్వడం దాంతో స్టార్ట్ అయినా అసలు పట్టించుకోలేదు దాని గురించి. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ బాగా చేశారు, చాలా న్యాచురల్గా అనిపించింది నాకు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చూస్తున్నప్పుడు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఓకే పర్లేదు అనే టైప్లో అనిపించే. ఇంకా మూవీ మొత్తం చూశాక నా ఫీలింగ్ ఏంటంటే బాగానే ఉన్నట్టు ఉంది, కానీ పెద్దగా ఇంప్రెస్ చేసినట్టు అయితే ఏమనిపించలేదు. అంటే ఈ మూవీ పాటల కింద బాగానే ఉంది, కానీ ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్గా అనిపించింది. బట్ మూవీలో విలన్కి అండ్ హీరోకి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చేవి. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.